అభిమానులు మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళతో ఎప్పుడైనా మీరు మీ చాలా డై హార్ట్ ఫ్యాన్ వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోని రోజు మార్నింగ్ చూసుకొని ఆ కొంచెం 2 పూట్ల ఫుడ్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైనా నేను కలుస్తున్నాను, చాలామందిని కలుస్తున్నాను. కానీ అంటే నాకు ఏమనిపిస్తుంటే వాళ్ళు అభిమానించేది స్క్రీన్ మీద ఉన్న పాత్రని. నన్ను కలిసినప్పుడు విడిగా వాళ్ళకి అంత భావనలు ఏమి ఉండకపోవచ్చు. అంటే నేను అది కాదు. మీకుండేటువంటి మానవతా విలువల వల్ల పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు చాలామంది ఉంటారు కదా. అవును, ప్రాబ్లీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కలిసిన ఏముంటుంది, ఆ వ్యక్తిని కలుస్తారు. సపోజ్ మానవత విలువ ఉన్న వ్యక్తిని అనుకుందాం, కలిసి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దే మైట్ బి డూయింగ్ సమ్. నేను అలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా కలుస్తున్నాను. ఏదో ఒక రూపంలో కలుస్తూ ఉంటారు నన్ను. అన్ని ఊళ్ళలో చాలామంది ఉంటారు, బట్ నాకు అది నాకు పాసిబిలిటీ ఉన్నంతవరకు కలుస్తూనే ఉంటాను. ఆ రోజు ఆడియో ఫంక్షన్ అప్పుడు మీరు ఆ హోర్ విన్నారా మీరు ఎంటర్ అవుతుంటే? అవునవును. ఎలా అనిపించింది మీకు? ఏమనిపించలేదు. అనుకున్నాను మీరు అలాగే అంటారేమో అని. మీకు నాకు తెలుసు అది వినిపించింది ఎన్ని, కానీ అది వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రేమను చాటుకున్నారు. అది అంతమించి నాకు కృతజ్ఞతగా ఉంది. అంటే చాలామంది వచ్చారు లోపలికి, చాలామంది బయట కూడా ఉండిపోయారు. సో మెనీ పీపుల్ వాంటెడ్ టు కమ్ ఇన్సైడ్ బికాజ్ అంటే నాకు వాళ్ళు చూపించే అభిమానానికి చాలా, అంటే నాకు నేను వాళ్ళకి ఏం చేశానని చెప్పి నాకు ఇంత అభిమానం చూపిస్తాను. నాకు ఎందుకు దాన్ని నేను ఆనందం అనే మాట్లాడలేనంటే నాలో ఒక ప్రశ్న ఉండిపోతాయి. నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. ఇంత సపోర్ట్ కొడుతున్నారంటే ఇంత ఆనందంతో స్వాతి మల్లికారా నన్ను చూసినప్పుడు నాకు ఎలా స్పందించాలో తెలియదు. వాళ్ళకి నేను అంటే ఇంత ఆనందం కలిగించినందుకే కదా అని చెప్పి నాకు ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది. నేను నా లోపల భావన ఏముంటుందని మీరు అడిగితే నాకు వాళ్ళు చూపించే ప్రేమాభిమానులకు చాలా కృతజ్ఞత ఉంటుంది. ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ చాలా వచ్చాయి మనకి, డిఫరెంట్ ఆన్ ద నెట్. సో వాటి ద్వారా మీరు అభిమానులకి దగ్గర అవ్వాలన్న ట్విట్టర్, ఫేస్బుక్. నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ ప్రయత్నం కూడా చేశాను, కానీ ఎక్కడ నాకు ఏం మాట్లాడతాం ట్విట్టర్లో. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను, చాలా అలసిపోయాను, కాళ్ళు జాపీలో కూర్చున్నాను. ఇవన్నీ ఏంటి ఉపయోగం ఉంటుంది? అవుతారండి. అంటే నేను ఇప్పుడు సుమా గారితో ఇంటర్వ్యూ ఇప్పుడే అయింది, బాగుంది. నవ్వుతో చాలా బాగా చెప్పారని. ఇవన్నీ ఉపయోగం లేదు కదా నా వరకు. నాకెందుకు నన్ను అలా చేయలేను. అంటే కొంతమంది స్టార్స్ దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారంటే, ఏదైనా మనకి న్యూస్ పరంగా కూడా ఏదైనా వస్తే దాని మీద వాళ్ళ వ్యూస్ కూడా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా చెప్తున్నారు. అది కమ్యూనికేషన్ అనేది క్వైట్ రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్. అంటే ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ మినిట్ థింగ్ వాట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ డూయింగ్ అని కాకుండా, ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ, ఇష్యూ జరిగినప్పుడు అది మన దాకా వచ్చినప్పుడు నేనే ప్రెస్ రిలీజ్ ఇస్తాను. మీ ఇష్యూ అని కాదు, ఎవరైనా సరే బయట అంటారా, బయట డిఫరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మాట్లాడటం చాలా తేలిక, చేయడం చాలా కష్టం. అభిప్రాయం వెళ్ళపుచ్చడం అన్నంత తేలికైన విషయం ఇంకోటి లేదు. బట్ ఎవరు వచ్చి చేయగలరు? కరప్షన్ ఉంది. కరప్షన్ గురించి నేను అన్నా హజారేకి మద్దతు తెలుపుతానంట, దానివల్ల ప్రయోజనం ఉంది. నేను వెళ్ళి కూర్చుని దాంట్లో పాలు పంచుకుని దాంట్లో భాగస్వామ్యం చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కానీ అవును, ఇలాంటి మన కరప్షన్ అరికట్టాలి, మనం కూడా దీన్ని ఖండిస్తున్నాం అంటే ఖండాలంటే కొన్ని పార్టీలు అన్నీ ఖండిస్తాయి ప్రతిదాన్ని, ఏం జరగదు. అభిప్రాయాలు వెళ్ళబుచ్చినంత మాత్రాన ఏం నేను నా అభిప్రాయం తెలియజేస్తాను, అంతకుమించి ఉపయోగం లేదు. నాకు ఇష్టం లేదు. చేయగలిగినప్పుడు ఏం చేయాలి, కానీ లేదంటే కామ్గా ఉండడం బెటర్. ద వ్యూస్ అబౌట్ అ మూవీ మీది రిలీజ్ అయిన దాని గురించి ఏమైనా చెప్పాలి? ఎందుకు డైరెక్ట్ తిడతారు కదా, బాగుంటే తిడతారు, బాగాలేకపోతే తిడతారు, బాగుందంటే మెచ్చుకుంటారు. సార్ రెండు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా దగ్గరగా మనం ఇలా తెచ్చుకున్నా ఇంకా తిడుతున్నారు. సో టాకింగ్ అబౌట్ ది టెక్నికల్ థింగ్స్, మళ్ళీ మీరు డైరెక్షన్ చేసేటువంటి ఆలోచనలు ఏమైనా ఉందా మీ స్వీయ దర్శకత్వంలో? అంటే నేను డైరెక్షన్ నేనేమనుకుంటే ఫర్ మీ డైరెక్షన్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ స్క్రీన్ ప్లే రైటింగ్. నాకు జానీ చేసేటప్పుడు తెలుసు నాకు అంత సపోర్టింగ్ రైటర్స్ కావాలి. నాకు అంత స్క్రీన్ ప్లే ఎబిలిటీ లేదు. ఓకే. అంటే జానీ నేను మేజర్గా చాలా నేను క్రిటికల్ అనాలిసిస్ చేయాలంటే ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ స్క్రీన్ ప్లే. మేబీ థాట్ వైజ్ బాగానే ఉండొచ్చేమో, కానీ టేక్ ఆఫ్ అంటే కథాంశం థాట్ వైజ్ బాగుంటుంది, కానీ స్క్రీన్ ప్లేగా అది
పట్టు ఉండదు, చాలా వేగ్గా ఉంటుంది. ఆ టైంలో నాకు ఆలోచన ఉన్నా కానీ నాకు సరైన సహాయ సహకారం లేకపోవడం వల్ల నాకున్న పరిమితమైన స్క్రిప్ట్ రైటింగ్ ఎబిలిటీ వల్ల అవటం వల్ల కానీ నేను దాన్ని పరిపూర్ణంగా న్యాయం చేయలేకపోయాను దానికి. అందువల్ల అందుకంటే అది ఎవరు ఆదరణ గురవ్వలేదు ఆ సినిమా. కొన్ని ఎలిమెంట్స్ అంటే యాక్షన్ పార్ట్ ఇవన్నీ బాగున్నా కానీ ఓవరాల్గా అది చాలా ఫ్లాట్గా ఉంటుంది ఆ సినిమా. అంటే ఎనీ ఎమోషన్స్ ఇవ్వదు. అవి చూసిన తర్వాత నాకేంటంటే అన్లెస్ ఐ హ్యావ్ అ గ్రేట్ స్టోరీ టెలింగ్ ఎబిలిటీ ఐ డోంట్ వాంట్ టు డైరెక్ట్ అ ఫిల్మ్. జస్ట్ మీరు డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ అనేది నాకు అనిపించదు. కథ చెప్పాలనుకున్నా కానీ అది నాలో నుంచి వచ్చే కథ అయితే డైరెక్ట్ చేయడానికి బాగుంటుంది. అంటే ఇంకొకరి కథని ఇప్పుడు అర్జెంటుగా డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి వేరే డైరెక్టర్ అంటే వేరే రైటర్స్ దగ్గర కథ తీసుకున్నాక చెప్పడం నాకు నచ్చదు. అందుకని ద డే అంటే నేను స్వయంగా కథ చేసుకోగలిగి చెప్పగలిగే స్థాయికి వచ్చిన రోజు చేద్దాం అనుకున్నాను. ఇంకా నాకు ఆ రోజు రాలేదు. గ్రేట్ అండి. బికాస్ ఒకటి మనకి జరిగినటువంటి ఆ మిస్టేక్స్ ఏవి అనేది కూడా మీరు ఎలాంటి ఫాల్స్ ఇంప్రెషన్స్ లేకుండా యూఆర్ ఏబుల్ టు అనలైజ్ ఇట్ అండ్ టెల్ ఇట్ అవుట్ అంటే దట్ సంథింగ్. ఓకే, ఇక కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే విషయంలో మీరు ఎప్పుడు ముందుంటారు? అంటే ఎనీ టెక్నీషియన్స్ కానీ దానికి ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్? అంటే ఎవరో ఒకళ్ళు ఒకప్పుడు కొత్తగానే స్టార్ట్ అవ్వాలి కదా, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిన నాకు. అంటే సీనియర్తో అంటే బాగా సీజన్ చేసినంత మాత్రాన సక్సెస్ వస్తుంది, నేను గ్యారంటీ లేదు. అలా అని చెప్పి నిర్లక్ష్యంగా కాదు, కానీ చాలా వరకు వాళ్ళు కొంచెం ప్రామిసింగ్గా కనిపించినప్పుడు వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు చేసుకున్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. మేము కథని ఇలా చెప్పబోతున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు సో వాళ్ళని చూసినప్పుడు నాకు నమ్మకం కలుగుతుంది. అలాగే నేను దెబ్బతిన్న కూడా ఏమన్నా కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జానీకి నేను కొత్త డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశాను, అతను నన్ను మోసం చేశాడు. అతను నేను నమ్మాను కానీ అతను మోసం చేశాడు. మీరు ఇందాక అన్నారు డైరెక్టర్ కాదు అక్కడ స్క్రీన్ ప్లే రైటర్ కొంచెం మోసం చేశాడని. అదే ఆ డైరెక్టర్ ఏం చేశాడంటే స్క్రీన్ ప్లే రైటర్ సరైన పెట్టుకోలేదు. ఈ 15 yearsలో మీరు 15 movies చేశారు అనుకుంటా, నేను కౌంట్ చేయలేదు. మేము లెక్కెట్టిన దాని ప్రకారం అలాగే 15. ఇక్కడ నుంచి ఇలాగే ఇయర్లీ 1 ఉంటుందా లేకపోతే మోర్ మూవీస్ ఎక్స్పెక్ట్? ఖచ్చితంగా నాకు శతచిత్రం నటుడిగా అనిపించుకుంది. అది ఎన్ని సంవత్సరాలకి టార్గెట్ శతచిత్ర? లేదు కానీ ఏమో అన్ని సినిమాలు చేయలేము, అలసిపోతాం. అంత నన్ను ఫాస్ట్గా చేయలేము, కుదరదు. ఇప్పుడు మేబీ ఇంకొక ఏమో ఎన్ని వస్తాయి నాకే తెలియదు. మీ ఈ ఫ్రాంక్నెస్ ఏనేమోనండి మీ అభిమానులకు చాలా ఇష్టం. మీరు అన్నారు కదా మిమ్మల్ని వచ్చి కలిసినప్పుడు వాళ్ళు ఏమి అలా ఎక్స్ప్రెస్ చేయరు అని. వాళ్ళకి దే నో పవన్ కళ్యాణ్ గారు సింప్లిసిటీ, ఫ్రాంక్నెస్, ఏది మాట్లాడినా ఇందులో ఏమి రాంగ్గా సూడోగా ఉండదు అని. ఎక్కువసేపు నటించడం అలసిపోతాం. నటిస్తే ఎప్పుడు ఏం చెప్పాం గుర్తుండదు కదా, మనం అలాగా ఉంటే గుర్తుండదు మనం ఏం చెప్పాం. ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయిన 3-4 రోజుల్లోకే ప్రింట్లు మనకి బయట కనిపించేస్తున్నాయి, కొన్నిసార్లు నెట్లో పెట్టేస్తున్నారు. దాని గురించి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా అబౌట్? అంటే అది ఇండివిజువల్ ఎథిక్స్ అండి. అది ఇంక మనం అది అంటే మన లా చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా వరకు ఇండివిజువల్ ఎథిక్స్. అది నేను చాలా స్ట్రింజెంట్ లాస్ ఉంటాయి లండన్, ఇంగ్లాండ్లో కూడా, బట్ రోడ్ల మీద అమ్మేస్తుంటారు. ఇండివిజువల్ ఎథిక్స్ మీద ఇంక మనం లా ప్రకారం చేయాల్సినవి దానికన్నా పోలీసు ఉన్నారు, దాని ప్రకారం కొన్ని లీగల్ కొన్ని సెల్స్ ఉన్నాయి, యాంటీ పైరసీ సెల్స్ ఉన్నాయి. యాజ్ అ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు? అది నేను అలా చెప్పేది ఇలా ఉంటారు, ఇట్లే ఉంటాను నేను. ఇది అంతే, ఇంకెంత మించి. ఇప్పుడు మిమ్మల్ని రొటీన్గా ఎవరైనా వచ్చి ఇది సక్సెస్ అయింది కదా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ క్షణంలో మీకు ఎలా అనిపిస్తుంది, ఏం చెప్పాలనిపిస్తుంది? ఈ ప్రశ్న నాకు వర్తించదు, అలా చెప్పలేను సమాధానం. అంటే అంటే ఆనందం అని కలగడానికి ప్రాసెస్లో నాకు అది అంటే ఒక సక్సెస్ ఎలా వచ్చిందో తెలుసు, ఒక ఫెయిల్యూర్ ఎలా వచ్చిందో కూడా తెలుసు. అవగాహన ఉన్నప్పుడు దాన్ని అంత ఆనందించినప్పుడు ఏం లేదు అక్కడ. అంటే సక్సెస్ రావడానికి కూడా ఎంతోమంది కష్టం తెలుస్తూ ఉంటుంది నాకు, ప్రతి ఎవ్రీ లేయర్లో ఎంతమంది చేశారనేది. అవును, మేబీ యాక్టర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఫోర్ ఫ్రంట్లో వాళ్ళు ఉండటం ఒకటి. అంటే మల్టిపుల్ లెవెల్స్ ఉంటుంది. నిజంగా మనం వెనక్కి చూసుకుంటే సక్సెస్ని చాలామంది పంచుకోవాల్సిన ఇది ఉంటుంది. అందుకని మనం ఒక్కరిని కూర్చోబెట్టి ఇది నా వల్ల నేను అనుకోవడానికి నాకు చాలా స్టూపిడ్గా ఉంటుంది నా వరకు. చాలామంది దర్శకులకి పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలని ఉంటుంది. ప్రాపర్ టర్మినాలజీలో పెడితే చాలామంది దర్శకుల కళల హీరో.
అయితే అలా మీకు కూడా ఎవరైనా డైరెక్టర్తో ఇన్ పర్టికులర్ వర్క్ చేయాలన్న ఆలోచన ఉందా? ఎనీ డైరెక్టర్ హోమ్ నాకు అట్లా ఎవరు అనిపించారు అంటే వీళ్ళతో చేస్తే ఈయనతో చేయాలి మనం ఖచ్చితంగా ఎప్పటికైనా. నాకు ఎప్పుడు అనిపించదు. ఓకే. మీ ప్రతి సినిమాలోనూ ఈ క్యారెక్టర్స్తో పాటు అంటే క్యారెక్టరైజేషన్తో పాటు అంటే ద ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారి ఏదో ఒక పర్సంటేజ్ క్యారెక్టర్లో ఉండడంతో పాటు చిన్న మెసేజ్ కూడా అది ప్రతి యాక్టర్స్కి ఉంటుంది. నేను ఒక్కనే కదంటే మరి ఇమేజ్ ఫామ్ అయ్యేది అంతే కదా, ఎంతో కొంత వాళ్ళ వ్యక్తిత్వం సినిమాల ద్వారా వస్తుంది. అది ఎవరు చేసినా ఎనీ వర్క్, ఒక రైటర్ కథ రాసినా కానీ ఎక్కడో వాళ్ళ తాలూకు ఆలోచన విధానం, వాళ్ళ విలువలు, వాళ్ళు పాటించే జీవన విధానం ఎక్కడో కొంత వస్తుంది బయటికి. ఒక మంచి పుస్తకం చదివినా, ఒక మంచి సినిమా చూసిన దాని నుంచి ఏదో కొంచెం ఒక స్ఫూర్తి పొందుదాం. నేను అలాంటి ఉండాలని నేను కోరుకుంటాను నా సినిమాలో. అంతేగాని ఏదో ఇంటికి వెళ్ళిపోయినసేపు అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ ఎంటర్టైన్మెంట్ కోసం దిగజారకూడదని నేను అనుకుంటాను. వాటి కోసం ప్రయత్నిస్తాను. ఒకసారి నేను కూడా అన్నిసార్లు రీచ్ అవ్వలేను ఆ స్టాండర్డ్స్కి, నేను పెట్టుకున్న స్టాండర్డ్స్కి. ఇంకా చాలా అడగాలని ఉంది పవన్ గారు, కానీ నాకు ఇప్పుడు గుర్తురాట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది. మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు? ఏముంది, ఇవే ఉంటాయి మాటలే, పెద్ద కొత్త సంబంధం ఏమో ఇంకా ఇది అడుగుంటే బాగుండొచ్చు కదా, ఇంకేదైనా ఏమడుగుతుంది ఇంకా ఏమో ఇప్పుడు గుర్తురాట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇంతే, అన్ని ఖాళీ చేశారు. ఇంకేమైనా అడిగితేనో చెప్తేనో మీరు సోషల్ గురించో ఏమైనా చెప్పాలి నాకు. సోషల్ ఖగోళ శాస్త్రం చదువుకొని వద్దండి ఇంకా చాలు.